సో ఇప్పటిదాకా 2 దఫాలుగా అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ అడిగినటువంటి కరివేద మహిపాల్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరు ప్రెజెంట్ బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్‌గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గానికి చెందినటువంటి దేవక్కపల్లి అనే విలేజ్‌కి ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చాము. మనతోని మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ సాధిస్తా, ఎమ్మెల్యేగా గెలుస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా అంటా ఉన్నారు మహిపాల్ రెడ్డి గారు. ఎలా? ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే హైడ్రా పైన వీరి ఒపీనియన్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత పైన వీరి ఒపీనియన్ కావచ్చు, అంటే బెయిల్ ఇష్యూ పైన వీరి ఒపీనియన్ కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతా ఉన్నాయి, యాజ్ ఎ సీనియర్ లీడర్‌గా వీరి ఒపీనియన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బాగున్నామండి. మీరు ముఖ్యంగా వరంగల్ నుండి ఇంత దూరం వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు బీవైఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. రైట్. సార్, నేను మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా దిగాలని చెప్పేసి అనుకున్నారంట. అంటే అటు హుస్నాబాద్ టికెట్ కావచ్చు, లేకుంటే సిద్దిపేట టికెట్ కావచ్చు ఎమ్మెల్యేగా. అవునండి. వాస్తవమేనా? వాస్తవం అండి. ఓకే. టికెట్ మీకు వరించలేదు. కారణాలు ఏంటి? అప్పుడు 2018లో చాలా అంటే హుస్నాబాద్ నుండి అందరినీ అట్లా మండలాధ్యక్షులను కావచ్చు, సీనియర్ నాయకులను అందరినీ తీసుకుపోయి పార్టీ కార్యాలయంలో ఎంతో చేసి అడిగినా కూడా వేరే వారికి వరంగల్ అతను చాడా శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. యాహ్! ప్రెజెంట్ మీ మేడం గారు సర్పంచ్. దేవక్కపల్లి అనే విలేజ్‌కి సర్పంచ్. సిద్దిపేట జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి చెందిన దేవక్కపల్లి అనే విలేజ్‌కి మీ మేడం గారు సర్పంచ్. పీరియడ్ అయితే అయిపోయింది. 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏం చేసిల్లు సార్ మీరు సర్పంచ్‌గా? సర్పంచ్గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డంపింగ్ సెట్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ఇప్పుడు ప్రకృతి వనాలు కావచ్చు, సీసీ రోడ్లు, ఇప్పుడు మన రైతులకు కల్లాలు, ఇతరత్ర ఇంకా ఎన్నో ఇప్పుడు వాటర్ ట్యాంకులు కానీ, వాటర్ ఇప్పుడు పైప్ లైన్లు కావచ్చు, ఇక ప్రతిదీ మేము ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు మొన్నటి వరకు ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఉండే, ఆయన ఏంటంటే మేము ఇక్కడ బెజ్జంగి నుంచి నేను ఒక సర్పంచి, ఒక దాసారం నుంచి ఒక ఎంపీటీసీ మా మండలం నుంచి గెలిచాము. మమ్మల్ని ఎప్పుడు కూడా ఆన నుంచి ఏదైతే గెలిచిన నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడైతే పార్టీలో కలుపుకోవాలని చాలా చూసినా కూడా మేము మాకు నిధులు ఇవ్వకున్నా ఇచ్చినా ఏదైనా కూడా మాకు అసలు జీరో నిధులు ఇక్కడ. మాకు ఏంటంటే ఒక సీసీ రోడ్లు ఒక 10 లక్షల వరకే వచ్చినాయి. అది కూడా ఎంపీ గారు సంజయ్ అన్న గారు ఒక 5 లక్షలు పెట్టారు. ఎన్ఆర్ఐఎస్ కింద ఒక 5 లక్షల శాంక్షన్ వచ్చింది. అంతకు తప్ప మాకు ఇక్కడ వర్కులు రాలేదు. అంటే గత ఎమ్మెల్యే మీకేం అంటే చూడలేదా? అంటే నిధుల పరంగా మీ మీ వైపు చూడలేదా? నిధుల పరంగా మాకు ఏం కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా ఇల్లు వెనకాల ఒక 150 మీటర్ల దూరంలో మోయతుమద వాగు ఉంటుంది. మోయతుమద వాగులో ఒకటి ఏంటంటే మాకు 6 కోట్ల చిల్లరతోటి ఇప్పుడు చెక్ డ్యాము నిర్వహించడం జరిగింది. అది ఒక్కటి మాకు, ఎందుకంటే మా గ్రామానికి కానీ బావిలల్లో నీళ్లు నిలవడానికి కానీ, ఇక్కడ వాగుల నుండి బోర్లు వేసుకొని బోర్ల ద్వారా రైతులకు మాత్రం చాలా బాగా జరిగింది. అది ఏంటంటే అది సెంట్రల్ ఫండే. సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ తోటి మేము ఇక్కడ వేరే ఒక కాంట్రాక్టు తీసుకొని చేస్తే దాన్ని ద్వారా మేము ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే రసమై బాలకిషన్ గారు ఏం చేయలేదా? రసమై బాలకిషన్ ఎప్పుడు కూడా మీరు నా పార్టీలోకి వస్తేనే నేను మీకు నిధులు ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను అని ఎన్నోసార్లు మేము కలిసినా కూడా మాకు వెనుదిరిగి రావడం జరిగింది. అయినా కూడా నీ నిధుల కొరకు కాదు, మేము మా దేశం కొరకు ధర్మం కోసం మేము పనిచేసే పార్టీ. ఏనాడైతే 89 నుంచి ఇప్పటి వరకు నేను 36 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. మీరు నిధులు ఇవ్వకున్నా కూడా మేము మా మోడీ గారు ఇచ్చే నిధులతోటే మేము డెవలప్మెంట్ చేసుకుంటాం అని చెప్పి అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్ ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు. రైట్? అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్ళారు కదా, వాళ్ళపైన అనర్హత వేటు అనేది వేయాలి, స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక టాక్ వస్తూ ఉంది కదా. మీ సీనియారిటీని బేస్ చేసుకొని అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు దాన్ని చెప్పాలంటే గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి
ఆనాడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఫస్ట్ ఏదైతే 2014లో మన ఏదైతే కేసీఆర్కు అవకాశం ఇచ్చారో ఆయన ముఖ్యమంత్రిగా కూర్చుండబెట్టారు. అప్పుడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పుట్లా అందరూ సకల జనులు ప్రతి ఒక్కరు తెలంగాణలో కొట్లాడిన వాళ్ళు ఇందు అందు అనకుండా అందరూ ఒక వాతావరణం క్రియేట్ చేసి ఆయనను కుర్చీలో కూర్చుండబెడితే ఆ తర్వాత అప్పుడు కావచ్చు రెండోసారి కావచ్చు ఏదైనా వేరే పార్టీ నుంచి ఉన్న అంటే మా బీజేపీ కాకుండా వేరే పార్టీలో ఎవరున్నా కూడా ఆనాడు పిలిచి కండువా కప్పి వాళ్ళకి అభివృద్ధి చేస్తా అని చెప్పి నమ్మబలికి అచ్చేసి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. ఇలా ఆయన ఏదైతే 39 మంది ఎమ్మెల్యేలలో 10 మందో 12 మందో ఎంతమందో ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమంది పోయినా కూడా కాంగ్రెస్లో కలిసిన అంటే కాంగ్రెస్ కలవచ్చు రేపు ఇంకా దేని దాని కొరకు ఆయన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేదు. కానీ కోర్టులో రిజల్ట్ అనేది బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎవరి చేతిలో ఉందంటే స్పీకర్ గారి నిర్ణయమే ఇప్పుడు తుది నిర్ణయం కాబోతుంది. స్పీకర్ గారి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది? నిజంగా వీళ్ళపైన అనర్హత వేటు పడబోతుందా? ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వైపు ఎవరైతే టర్న్ అయ్యిందో వీళ్ళ మీద అనర్హత వేటు అనేది పడబోతుందా? అసలు ఏం జరగబోతుంది? ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మొన్న ఈ బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కలిసిన దాని పైన తుది నిర్ణయం హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ స్పీకరు విచక్షణ అధికారం తనకు ఉంటుంది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో అయితే పాజిటివ్ తీసుకుంటాడా నెగిటివ్ తీసుకుంటాడా అది మనకేం తెలియదు కాబట్టి దాన్ని మనం వేచి చూడాల్సింది. ఓకే ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఆపరేషన్ అనేది రోజుకొక ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. నిజంగా అంటే సామాన్య ప్రజల నుంచి మీ బీజేపీ వాళ్ళు కూడా చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, అప్రిషియేషన్స్ చాలా వస్తూ ఉంది. వాట్ అబౌట్ ఒపీనియన్ అబౌట్ హైడ్రా అనేది చాలా మంచిది, దానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మేము అంటే ఇప్పుడు మా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దాన్ని స్వాగతించారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఆనాడు ఏదైతే నాగార్జునది కావచ్చు ఇంకా వేరే అయితే పెద్దలు బాగా భారీ 100 కోట్లు 1000 కోట్ల ఉన్న ఆస్తులు సంపాదించుకొని ఒక ఏంటంటే ఇప్పుడు చెరువులలో కావచ్చు కబ్జాలు చేసి సంపాదించి వాళ్ళు నాలాలలో నీళ్లు చాలా ఇబ్బందికరంగా సమస్య పరిష్కారం కొరకు హైడ్రా పెట్టడం అనేది చాలా సంతోషకరం. కాకపోతే ఏంటంటే ఇవాళ చూస్తుంటే ఈ పెద్దలను పక్కకు పెట్టేసి ఇప్పుడు ఓవైసీ కావచ్చు, ఓవైసీ దాన్ని పక్కకు పెట్టిర్రు. అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు ఇంకా వేరే ఇతర ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ పార్టీలో ఉన్నా కూడా బడా నాయకులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు ఎవరన్నా కానీ బడా నాయకులై ఏంటంటే కబ్జాలు చేసిన బాపతి కూలగొట్టలే. ఎందుకంటే నోటీసులు ఇచ్చుకుంటా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఏదో సామాన్య ప్రజలు కిరాయికుండే వాళ్ళు షాప్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా నిన్న మొన్న ఒక వారం రోజుల నుండి చాలా వరకు పేదల ఇండ్లను కావచ్చు లేకపోతే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళ గృహాలల్లో చాలా వరకు కూలగొడుతుర్రు. వారిపైన కూలగొట్టేదానికి వారిని చూడాలి. ఏదైతే వీరు ఇప్పుడు షాపింగ్ ఉన్నది లేకపోతే సామాన్యంగా కిరాయికి ఉండే ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్లకు జీవనోపాధి కానీ లేకపోతే వాళ్లకు ఏదైనా వసతి కల్పించిన తర్వాతనే వాళ్ళని కూలగొట్టాలి. ఎందుకంటే ఇది పేదల కొరకు పనిచేయాలి కానీ బడాబాబుల కొరకు పనిచేయద్దని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వారిని ప్రశ్నిస్తున్నాం. ఓకే, కవిత గారి చుట్టూ ఒక 1 వీక్ వరకు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజంగా అప్పుడు ఉన్నటువంటి అంటే బెయిల్ ఇష్యూ ఏదైతే జరిగిందో రాజకీయాలు ఒక్కసారిగా కవిత చుట్టూనే తిరిగినాయి. మీరేం చెప్తారు? కవిత గారి బెయిల్ ఇష్యూ, ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటిది? ఆమె ఏదైతే 5.5 నెలలు జైల్లో ఉన్నదో తిహార్ జైల్లో బెయిల్ పైన బయటకు వచ్చింది.
బెయిల్ పైన బయటకొస్తే ఈ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కవిత కావచ్చు, ఏదైతే కవిత ముత్యంలో నేను బయటకొచ్చినా అని చెప్తుంది, అది శుద్ధ తప్పు. ఎందుకంటే కేసు అలాగే ఉన్నది. కేసు రేపు వాదోపవాదాలు నడిచిన తర్వాత కోర్టు ఇంకో ఏడాది కావచ్చు, 2 నెలలు కావచ్చు, అప్పుడు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటది. ఇప్పుడు ఇలా బయటకొచ్చినని చెప్పుకోవడం విడ్డూరం. ఓకే. ఓకే. సార్ ఇక్కడ మీరు దేవక్కపల్లి విలేజ్‌కి చాలా చేశారు డెవలప్‌మెంట్ దిశగా అని చెప్పేసి విన్నా మీ గురించి నేను. ఎందుకంటే 2 దఫాలుగా సర్పంచ్‌గా మీరు గాని, మీ మేడం గారు గాని ఉన్నారు ఇక్కడ దేవక్కపల్లి విలేజ్‌కి. సార్ మీ దేవక్కపల్లి విలేజ్‌కే ఇప్పటిదాకా మీరు చేసిన సోషల్ యాక్టివిస్ట్ ఏంటి? నేను గత 2001 సంవత్సరంలో నేను సర్పంచ్‌గా ఉన్నాను. అప్పటి నుండి 2006 వరకు ఉన్నాను. తర్వాత మొన్న 19 నుంచి ఇప్పటి వరకు మా మిసెస్ ఉన్నది. 10 సంవత్సరాల పాటు దేవకపల్లికి మేము సేవ చేశాము. అప్పుడు ఆనాడు చంద్రబాబు గాని, వాజ్పేయి గాని ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి, అక్కడ వాజ్పేయి ప్రధానమంత్రి ఉండే. అప్పుడు కరువులు ఉండే. కరువులు ఉన్నప్పుడే నేను నల్లల బాయిలు 3 బాయిలు తవ్వించాను. పైప్ లైన్‌లు చేపించాను. ఇంకా వేరే సీసీ రోడ్లు కావచ్చు, ప్రతిదీ డెవలప్‌మెంట్ అంటే ఇక దేవకపల్లిలో స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఎక్కడ పోల్ లేకపోతే పోల్ కావచ్చు, ప్రతిదీ డ్రైనేజ్ కావచ్చు, పోచమ్మ గుడి కాడ నుంచెల్లి టెంపుల్, ఇతరతర ల్యాండ్, స్కూల్ ముంగట స్కూల్ కొరకు ఒక 20 గుంటల ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసి కోట్ల రూపాయల ఇప్పుడు ఏదైతే అప్పుడు ఆనాడు మన ఇప్పుడు దేవకపల్లి నుంచి రేణిగుంటకు పోయే దారి, దేవకపల్లి నుంచి గుండ్లపల్లికి పోయే దారి, దేవకపల్లి నుంచి హైవేకి పోయే దారి, అవన్నీ ఏంటంటే పెద్ద చెట్లతోటి అసలు ఒక మనిషి కూడా పోయే పరిస్థితి లేకుండే. ఆనాడు మేము వాజ్పేయి గవర్నమెంట్లో ఉపాధి పనికార పథకం కింద బియ్యం పనితోటి ఊళ్ళోకి వెళ్ళి తీసుకుపోయి లేబర్ను వచ్చేసి కనకం కొట్టి పోసి మొత్తం రోడ్డు నిర్మాణం చేసుకోవడం, కొత్త రోడ్డు నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. చాలా చేశాము. ఇక్కడ దేవకపల్లిలో ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరు చిన్న కానుంచి పెద్దలు ముసలి వరకు కూడా మైపాల్ రెడ్డి డెవలప్మెంట్ ఎట్లా చేశాడంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతారు. కోట్ల రూపాయల పనులు చేయగలిగాం. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ రావడానికి అంటే ఇంకొక 2-3 మంత్స్ ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఒకటి జరగబోతుంది కదా మనకి తెలంగాణ రాష్ట్రంలో. మీ ఒపీనియన్ ఏంటిది? మీ భారతీయ జనతా పార్టీ నుంచెల్లి ఎవరు నిలబోతున్నారో, అసలు ఏం జరగబోతోంది? మీకున్నటువంటి సమాచారం ప్రకారం. ఎమ్మెల్సీ అనేది అంటే 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, అంటే ఏ కోటాల ఖాళీ అయినా కూడా మా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా తప్పకుండా విజయం సాధిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే. తెలంగాణలో ప్రెజెంట్ ఎలాంటి రాజకీయాలు నడుస్తూ ఉంది మీ సీనియారిటీని బేస్ చేసుకుని? ఎందుకంటే మీరు 1980s నుంచి వెళ్ళి రాజకీయాలు చూస్తూ ఉన్నారు. 1980s కావచ్చు, 90s కావచ్చు, 2000 కావచ్చు, వాట్ ఎవర్. అంటే అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? అప్పటి రాజకీయాలు బెటరా, ఇప్పటి రాజకీయాలు బెటరా? అప్పటి రాజకీయాలే బెటరు. అప్పుడు ఏంటంటే అంటే అప్పటికిప్పటికి విలువలు చాలా పడిపోయినాయి. ఆ రోజుల్లో ఒక మనిషి అంటే ఒక సర్పంచ్ కానీ, ఒక నాయకుడు కానీ, ఒక పెద్ద మనిషి కానీ వచ్చిండు అంటే వారికి విలువలు ఉండే. ఇలా ఎవరికి వారికే పెద్ద మనిషి డబ్బు రాజకీయం అయిపోయింది. ఇలా ఎవరికి వారికే లీడర్ అయిపోయిండు, గల్లీకో లీడర్ అయిండు. ఎందుకంటే డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనే భ్రమలో ప్రతి ఒక్కరు నాయకులు కావచ్చు, అలాగే ప్రజలు కూడా వేచి చూస్తుర్రు. ప్రజలు కూడా ఏంటంటే డబ్బు తీసుకొచ్చి ఇచ్చిన వారికే ఏంటంటే పిచ్చోని చేతి రావుతు లెక్క డబ్బు ఇద్దరిస్తుర్రు, ముగ్గురు నిలబడితే ముగ్గురు ఇస్తుర్రు, ఇద్దరు నిలబడితే ఇద్దరు ఇస్తుర్రు. మళ్ళీ ఆఖరికైతే ఎవరికి ఓటెత్తురు, వాళ్ళు గెలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నది. రియల్ ఎస్టేట్ లెక్కనే ఈ రాజకీయాలు కూడా రియల్ ఎస్టేట్ లెక్కనే డబ్బు రాజకీయం తప్ప సామాన్య మానవునికి కానీ, ఎవరైతే సేవ చేసిన నాయకునికి కానీ ఆస్కారం లేకుండా రానున్న రోజుల్లో పోతుందని మేము చాలా బాధపడుతున్నాం సీనియర్గా ఉండి. ఓకే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో జరుగుతాయి నాకు తెలిసి అయితే. సార్ మరలా మీరేమన్నా బరిలో ఉండబోతున్నారా? ఈసారి మీకు రిజర్వేషన్ ఉండబోతుందా యాక్చువల్లీ? ఇప్పుడు రిజర్వేషన్ అనేది
మారొచ్చు. మారొచ్చు. ఒకవేళ మారినా, మారకున్నా నేను దేవకపల్లి నుంచి సర్పంచ్‌గా నేను ఉండడానికి సుముఖంగా లేను. అవును. ఏదున్నా గాని ఒక రేపు ఎంపీపీనో లేపోతే ఒక జడ్పీటీసీగానో అవకాశం వస్తే తప్పకుండా బెజ్జంకి మండలం నుంచి నేను పార్టీని టికెట్ కోరుతా. టికెట్ వస్తే తప్పకుండా నేను గెలిచి నేను ప్రజలకు సేవ చేస్తారు. ప్రజలకు సేవ చేసి పార్టీకి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. ఓకే. మీరు జెడ్పీటీసీఆర్, ఎంపీపీగా అని అంటున్నారు. ఆల్రెడీ మీరు ఒకసారి జెడ్పీటీసీగా బరిలో దిగి పరాజయ పాలైల్లు. రైట్? ఇప్పుడు మీరు మరలా గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు. ఎలా? ఎందుకంటే అప్పుడు పరిస్థితి బీజేపీ 2014లో అంటే 10 సంవత్సరాల క్రితం ఇప్పటిలాగా లేదు. అప్పుడు ఏందంటే కొంత క్యాడర్ అనేది తక్కువ ఉండే. అప్పుడు తెలంగాణ గప్పుడే వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఎవరిని పెట్టినా కూడా టీఆర్ఎస్ నుంచే గెలుచడానికి ఆస్కారం ఉండే. 99% టీఆర్ఎస్ వాళ్ళే గెలవగలిగారు. అయినా కూడా మేము ఒక 3 ఎంపీటీసీలను అప్పుడు గెలుచుకోగలిగాము. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే మొన్ననే నిదర్శనం. కరీంనగర్ నుంచి గానీ, ఇప్పుడు ఇక్కడ ఏదైతే తెలంగాణలో 8 ఎంపీలు గెలవడం, అలాగే ఇప్పుడు మన ఆహ్, 8 మంది ఎమ్మెల్యేలు గూడా గెలవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలంటే ఏందంటే సాధ్యమైన విషయం గాదు. ఎందుకంటే పార్టీ అంటే ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ వరకు మార్పు తప్పకుండా బీజేపీ ద్వారానే మార్పుంటది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఇక్కడ గూడా రాష్ట్రంలో గూడా ప్రభుత్వం ఉంటేనే బాగుంటదని ప్రజలు కోరుకుంటుర్రు. ఎందుకంటే ఆనాడు ఈ ఇప్పుడు మొన్న కేసీఆర్ అనేది 2 సార్ల ఆయన నియంత పోకడతోటి బీజేపీ దాన్ని అందుకోలేకపోయి కాంగ్రెసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగిర్రు. రానున్న రోజుల్లో తప్పకుండా బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ స్థానిక సంస్థలకు కూడా మేము ఎక్కడ కూడా ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎవరిని పెట్టినా కూడా టీఆర్ఎస్ గెలిచింది. అదే రకంగా ఇవాళ బీజేపీ గెలుతుందని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కరీంనగర్ నుంచి ఇప్పుడు బండి సంజయ్ అన్న ఎంపీగా 2,25,000 మెజార్టీ తోటి గెలవడమే దీనికి నిదర్శనమని నేను చెప్తున్నా. ఓకే. మీరు అంతా చెప్తున్నారు. ఓకే. మిమ్ములని ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు చూడబోతున్నారా? చూడబోతున్నారా? ఇక్కడి ప్రజలు తప్పకుండా చాలా మంది మీకు టికెట్ వస్తే ఈసారి తప్పకుండా మీరు గెలుస్తారని చాలామంది నా వెల్ విషర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు నేను పోతా అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు. ఓకే. మీరు అది నేను కూడా గమనించిన. మీ ఊర్లలో నేను కూడా అక్కడక్కడ అడిగినా, ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి సర్పంచ్‌గా ఇక్కడే ఉండిపోయిండని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. ఓకే. కాకపోతే రాబోయే రోజుల్లో టికెట్ అనేది మీరు సాధించుకుంటారా? ఎందుకంటే టికెట్ తీసుకొచ్చే విషయంలో కొంత జాప్యం జరుగుతా ఉంది. మిమ్ములని రాజకీయంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతా ఉంది. మీ పార్టీ నాయకులు అని చెప్పేసి కొంత వినికిడి. ఏం చెప్తారు? అయితే బయట మాట్లాడుతా అంటారు. కాకపోతే ఏందంటే మొన్న కూడా పెద్దలు ఇప్పుడు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని వారిని నేను కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా కిషన్ రెడ్డి కూడా క్లారిటీగా చెప్పాడు. ఈసారి మీకు మానకొండూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి మీకు ఇక్కడ హుస్నాబాద్ గాని, సిద్దిపేట గాని నీ కాన్స్టిట్యున్సీలో అయితే బాగుంటుండే. ఈసారి కాకుండా తప్పనిసరిగా వచ్చేసరికి ఇస్తామని పెద్దలు ఆశీస్సులు వాళ్ళు హామీ ఇచ్చుట్లనే నేను కొంచెం సరే ఓసారి అవకాశం చూద్దామనే ఆలోచనతోటే నేను ఆగడం జరిగింది. ఈసారి మాత్రం తప్పకుండా పార్టీ పైన కొట్లాడి ఏ విధంగానైనా చేసి నేను టికెట్ తీసుకొచ్చుకొని టికెట్ ఆశించి తప్పకుండా తీసుకొచ్చుకుంటా. ఎక్కడ? ఏ ఇప్పుడు నియోజకవర్గం? ఇప్పుడు హుస్నాబాద్. ఎందుకంటే సరే హుస్నాబాద్ కావచ్చు, లేకపోతే సిద్దిపేట కావచ్చు. ఇప్పుడు రేపు డిలిమిటేషన్ అవుతుంది. ఒక ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలకు 153 కాన్స్టిట్యున్సీలు అవుతాయి. మా బెజ్జంకి మానకొండూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పోయి మాది బెజ్జంకి ఎండ్ల కలిసేది తెలియదు. ఎండ్ల కలిసినా కూడా మా బెజ్జంకి కలిసిన కాన్స్టిట్యున్సీకి నేను తప్పకుండా నేను ఇప్పుడు మొన్న ఏదైతే బెజ్జంకి 2014లో జడ్పీటీసీ టికెట్ నాకు పార్టీ ఎట్లా అయితే ఇచ్చిందో ఇప్పుడు కూడా నా కొత్త కాన్స్టిట్యున్సీ బెజ్జంకి కలిపిన కాన్స్టిట్యున్సీ ఎక్కడైతుంది ఏంటిది అనేది నాకేం తెలియదు. 2026లో తప్పకుండా కాన్స్టిట్యున్సీ అవుతుంది. అయిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీకి తప్పకుండా పార్టీ నాకు టికెట్ ఇస్తుందని నేను భావిస్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెడతా అని నాకు చాలా నమ్మకం ఉన్నది.
ఓకే. సార్ అసెంబ్లీలో అడుగు పెడతా యాజ్ ఎ ఎమ్మెల్యేగా అంటా ఉన్నారు. ఏం డెవలప్‌మెంట్ దిశగా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? డెవలప్‌మెంట్. డెవలప్‌మెంటు చాలా చేస్తా. ఎందుకంటే ప్రజలు నేను ఏందంటే గత 35 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాలు సర్పంచ్‌గా, ఒకసారి కోఆపరేటివ్ డైరెక్టర్‌గా, కోఆపరేటివ్ చైర్మన్ గూడా ఒక ఓటుతోటి చా తక్కువ మేయాడుతోటి పోవడం జరిగింది. నాకు చాలా అనుభవం జెడ్పీటీసీగా కాంటెస్ట్ చేసిన. ఎందుకంటే ప్రజలతోటి నాకున్న సంబంధం ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఏందంటే పేదలు కావచ్చు, అందరితోటి నాకు సంబంధం ఉన్నది. వారందరికీ నేను సేవ చేస్తానికి కొరకు నాకు తప్పకుండా వారు అవకాశం కల్పిస్తారు. వారికి నేను తప్పకుండా న్యాయం కోసం, ధర్మం కోసం నేను పనిచేస్తా. ఎవరి దగ్గర గూడా ఎలాంటి లోటు లేకుండా, డబ్బు ఆశించకుండా నేను పని చేయగలుగుతా. సార్ ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో దిగడం గొప్ప కాదు. యాక్చువల్లీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నాయి? యెస్. ఎన్ని మండలాలున్నాయి? మండలాల వారీగా ఎన్ని విలేజెస్ ఉన్నాయి? విలేజెస్‌లలో ఎన్ని సమస్యలున్నాయి? వీటన్నిటిపైన ఒక అవగాహన ఉండుండాలి. ఖచ్చితంగా అయితే ఉండుండాలి. మీకుందా? ఎక్కడెక్కడ ఏం సమస్య ఉంది? తప్పకుండా ఉన్నదండి. ఒక కాన్స్టిట్యూన్సీ అంటే ఒక 100-120 గ్రామాలుంటాయి. ఒక 4-5 మండలాలుంటాయి. ఆ మండలాలలో ముఖ్యంగా డ్రైనేజ్ విషయం కావచ్చు, లైటింగ్ విషయం కావచ్చు, మన ఏది మంచినీటి సరఫరా కావచ్చు, ఇంకా ఏదైతే రేషన్ కార్డు కావచ్చు, ప్రతి ఒక్కటి పింఛన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎన్నో సమస్యలుంటాయి. కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలు ఇప్పుడు ఓ 2 గ్రామాల మధ్యలో పోయే మార్గం ఉంటది. మార్గానికి వంతెనలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎన్నో చెప్పుకుంటూ పోతే డెవలప్‌మెంట్ చేయాల్సినవి చాలా ఉంటాయి. సీసీ రోడ్లు కావచ్చు. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు, ఫైనల్లీ ప్రజానికానికి ఇప్పుడు మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఐ మీన్ మీరిచ్చే మెసేజ్ ఏంటిది? ఆ మెసేజ్ ఏంటిది ఫైనల్లీ? నా నియోజకవర్గ ప్రజలారా, నేనేందంటే మొన్న 18లో హుస్నాబాద్‌లో అడిగాను. మొన్న 23లో హుస్నాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు అడిగాను. ఎమ్మెల్యే టికెట్ అడిగాను. ఇప్పుడు డీలిమిటేషన్ 2026లో జరుగుతది. మా బెజ్జంకి మండలం ఏ కాన్స్టిట్యూన్సీ కొత్తగా అయినా కూడా ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి నేను పార్టీని టికెట్ ఆశిస్తున్నా. పెద్దలు నాకు టికెట్ ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. నాకిచ్చినా ఇంకా వేరే వారికి ఎవరికి ఇచ్చినా కూడా, ఎందుకంటే మునుపటి పరిస్థితి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం కొరకు, ధర్మం కోసం ఇక్కడ బీజేపీ తప్పకుండా గెలుస్తదని నేను చెప్తున్నాను. తప్పకుండా నన్ను గెలిపించి అలాగే మా ఏదైతే బెజ్జంకి మండలం డెలిమిటేషన్‌లో ఏ నియోజకవర్గానికి పోయినా కూడా నాకు టికెట్ ఇచ్చినా, వేరే వారికి ఇచ్చినా కూడా బీజేపీని గెలిపించండి. బీజేపీని ఆదరించండి. మీకు సర్వతా కృషి చేస్తానని కోరుకుంటున్నా. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.